దోస్తులు వెల్కమ్ టు మై బతుకబండి ఛానల్. ఇవాళ మాత్రం ముచ్చట గట్టిగానే ఉంది రైతు భరోసా మీద. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను చెప్పింది వాస్తవమా కదా అని మీరే కింద కామెంట్ రూపంలో తెలపాలి. రైతు భరోసా ఎన్నికల ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా క్యాబినెట్లో మీటింగ్ చెప్పిన అందరు యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ పేపర్లో కానీ ప్రతి ఒక్క ఛానల్లో ఇదే వైరల్ అవుతుంది. అయితే ఇది ఏ విధంగా 6,000 రూపాయలు ఇచ్చినట్టు మనకు గట్టెట్లు ఇచ్చేస్తారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో? సరే, నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుపట్టినావు, నువ్వు కూడా ఇచ్చి సార్ మీరు కూడా ఈ మాట ఎట్లా మీరు తప్పుతారు? ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఇచ్చింది మాట, మీరు రుణమాఫీ, కరెంటు ఫ్రీ ఇస్తామని, అది ఫ్రీ బస్సు, ఇవన్నీ స్కీములు బరాబర్ ఎన్నికల మేనిఫెస్టో వేసినట్టుగా ఈ రైతు భరోసా మీద ఎందుకు సార్ మీరు మాట తప్పుతారు? నాకు అర్థమైతే లేదు. ఈ రైతు భరోసా మీద మీరు రైతులకు మాత్రం ఖచ్చితంగా మీరు అన్యాయం చేసినట్టే. ఇది మాత్రం నిజం సారు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని 12,000కి దించడం మాత్రం తప్పు, చాలా తప్పు. అయితే ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే అయిపోయి సార్ కూడా వస్తుంది, ఇంకా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, మా జడ్పీసీ ఎన్నికలు ఉన్నాయి, మస్తున్నాయి ఎన్నికలు. మీరు ఇప్పుడు మాట్లాడితే మీకు తర్వాత మా రైతులు ఏందో మీకు తెలుస్తుంది. అయితే ఈ స్కీము మీరు ఎట్లా అమలు చేసారో, ఏ విధంగా మాకు అందజేస్తారో, రైతు కూలీలకు కూడా పంట పెట్టుబడి సాయం కింద ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే, అది మాత్రం ఇస్తామని చెప్పినట్టే ఇస్తారు. ఇదే రైతు భరోసా మీద మాత్రం ఎందుకు మీరు తక్కువ చేసారు? మీరు మాకు సమాధానం చెప్పాలి. దాని మీద ఈ వీడియోలో ఏ రకంగా మనం పొందబోతున్నామో లాస్ట్ చూడరి, ఏ రకంగా ఇస్తారో మీకే వెళ్తుంది. 6,000 రూపాయలు లాస్ట్ మళ్ళీ కలుద్దాం. సరేనా దోస్తులు? నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుబండి ఛానల్. నమ్మి ఓటేస్తే రైతులకే చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్, నమ్మి ఓటేసేందుకు మనం చుక్కలు చూపిస్తుంది, నెత్తి చేతులు అవుతుంది. అట్లయితే ఏందో మ్యాటర్ వీడియో మొత్తం నాశనం మీకు అర్థమవుతుంది. ఇగో, రైతు భరోసా స్కీమ్ తెలంగాణ సర్కారు స్పష్టించింది. సాగు యోగ్యం లేని భూములకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించేది లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 12,000 రూపాయల సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది, ముద్ర వేసింది. చూసారా ఊళ్ళో సాగు లేని భూములకైతే రైతు భరోసా రాదట, కానీ మనం సాగు చేసి పండించే రైతులకైతే మనకు రైతు భరోసా బరాబర్ ఇయ్యాలిగా. ఎన్నికల మేనిఫెస్టోలు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తే ఇస్తారమంటారు, అది ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకుందాము. పంట పెట్టుబడి సాయం కింద తెలంగాణ రైతు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసా పేరుతో అమలు చేసే స్కీమ్కు సంబంధించిన పలు నిర్ణయాలు ముద్ర వేసింది. ఏడాది 12,000 రూపాయలు సాయం అందజేస్తామని సిద్ధమైంది. అయితే వ్యవసాయ యోగ్యం లేని భూములకు మాత్రం రైతు భరోసా అందజేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ మేరకు క్యాబినెట్లో జరిగిన వివరాలను వెల్లడించారు. సోషల్ సరే, ఆ భూమి సాగులేని భూములకు కొండలకు మీకు సరే, కానీ చారు మాకైతే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు, రైతు బంధు మాత్రం మాకు వేయాలి. మీరు ఇట్లా 12,000 ఇస్తాము, తక్కువ ఇస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాం సార్? మేము ఓటు వేసి నమ్మించి గెలిపించుకుంది ఎందుకు సారు? మా మీద మాకు దుమ్ము పోసుకున్నాక పంట పెట్టుబడి సాయం అందజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ రైతు భరోసా. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తారు. అయితే రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యం లేని భూములకన్నింటికి రైతు భరోసా సాయం అందజేస్తాం. ఈ విషయం కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఎలాంటి పరిమితాలు లేకుండా ప్రతి ఎకరానికి రైతు భరోసా అందజేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చింది. అయితే ఈ భరోసా కింద ఈ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తారు. వ్యవసాయ శాఖ యోగ్యం లేని భూములకు మాత్రం రాళ్ళు, రప్పలు, గుట్టలు కూడా నిర్మాణంలో
కోల్పోయిన భూములకు మాత్రం మైనింగ్ చేస్తున్న భూములకు, చాలా కౌన్సిలింగ్ అయిన భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములకు, పరిక్రమలకు తీసుకున్న భూములను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ఈ భూములకు రైతు భరోసా వర్తించదు. ఇది మాత్రం మంచి ముచ్చటనే కానీ సారు, ఈ వెంచర్లకు, మైనింగ్లకు, రాళ్ళు రప్పల గుట్టల కొండలకు వీటికి రైతు బంధు మిగిలిన ఏమని ఎవరు కోరుకుంటలేం, మేము కూడా అంటలేము. కానీ మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాకు సాయం కింద 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, ఇది ఇవ్వకుండా గీది 12,000 రూపాయలు, గీనే 12,000 రూపాయలు ఏ విధంగా మాకు అందజేస్తారు సార్ ఎకరానికి? మీరు ఇక మీరు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేది ఒకటి, ఈడ చేసేది ఒకటి, అట్లా గిట్టినా సార్ మీ ప్రభుత్వం మాడదప్పుడు? అంటే మా రైతులు మీకు ఎట్లా కానొస్తారు? ఇక రైతు భరోసా స్కీమ్ జనవరి 26 నుంచే ప్రారంభిస్తారు. ఈ నెల 10,000 నుంచి 12,000 వరకు పెంచిన నేపథ్యంలో ఎకరానికి చొప్పున ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ అవుతాయి. ప్రతి ఏడాది రైతు భరోసా స్కీమ్ కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాది 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నామకరణం చేశారు. రైతు భరోసా కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. బీఆర్ఎస్ గుర్తు చేసింది. కేవలం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేట తీవ్రంగా తప్పుపడుతోంది. కేబినెట్ నిర్ణయించింది. రైతు భరోసాలోని రైతులను రేవంత్ సర్కార్ దారుణంగా దగా చేసిందని ఆరోపించింది. కరెక్టే కదా సారు, బీఆర్ఎస్ ప్రశ్నించింది కరెక్టే దీనికైతే. ఎందుకంటే మీరు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామని ఒప్పుకుంది, నిజం ఇవ్వాలి. అయితే ఇదే మాకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అయితే మీకు బరాబర్ ఇవ్వాలి కదా సార్. ఎట్లా ఇస్తారు మీకు తక్కువ రూపాయలు? చెప్పు సారు. చూసిర్రా ఒళ్ళో మన అప్డేట్, నేను చెప్పిన అక్షరాలు నిజమే. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తాయట ఎకరానికి. అయితే 2 విడతలుగా. అయితే ఏ రకంగా ఇస్తారనేది మన రైతులము మన చేతితోనే మనం గొంతు కోసుకున్నట్టు అయిపోయాయి. ఇక ఇది సర్కారు స్కీమ్ మనం మంచిగా చేస్తుంది మనం సర్కారు ఓటేసి నమ్మితే మనకైతే బయట ఆగలి రైతుల కూలీలు మీరు ప్రాజెక్టుల మీద, సిటీ డెవలప్మెంట్ మీద ఎన్ని కోట్లు పెట్టుబడి సాయం పెడుతున్నారు? లక్షల కోట్లు, వేల కోట్లు, అన్ని కోట్లు మీరు పెట్టినప్పుడు మాకు ఖాళీ రైతులకు ఇచ్చే 3,000 రూపాయలు రైతులకు ఎక్కించడానికి మీకు ఇక్కడ బడ్జెట్లో ముచ్చట మాట్లాడుతారు. ఏ విధంగా బడ్జెట్లు మీకు చెప్పండి. ఇప్పుడు సిటీ మెట్రో వేసి దానికి బడ్జెట్ ఉంటుంది. మన మూసి నదిని క్లియర్ చేసి దానికి మంచిగా చేసాక దానికి బడ్జెట్ ఉంటుంది. కానీ వ్యవసాయదారులకు వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదు. ఏ రకంగా ఉండదో మాకు సమాధానం చెప్పాలి. మా మీడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నేను చెప్పి మాత్రం రైతుల కోసం అక్షరాలు నిజము. ఇది మాత్రం పక్కా.